గాలి వినోద్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. రామ్మూర్తి గారు, సో ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. మొన్నటి వరకు డైలీ సీరియల్ లాగా లాగుతున్నారు, చాలా లాగ్ ఉంది. ఏదైతే ఇక్కడ వీళ్ళ ఏవైతే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అంటారు, మళ్ళీ విచారణలు అంటారు, దీన్ని హైలైట్ చేస్తారు అంతే అని చెప్పేసి కమెంట్లు అవుతున్నాయి. కాబట్టి సో ఏంటి ఏం చెప్తారా? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా పర్టికులర్ గా మాట్లాడుకోవాలంటే నిన్న హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తోటి ఫామ్ హౌస్ లో మీటింగ్ ఉండే. ఏంటి ఏం మాట్లాడుకున్నారు? ఇదే విచారణ గురించి మాట్లాడుకున్నారన్న ఇవి కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి చెప్పండి. ఒక నిమిషం, మీరు చెప్పదానికంటే ముందు కూడా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ రామ్మూర్తి గారు చెప్పండి. అందరికి నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటిదాకా పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడేది విన్నా. నిజంగా వెంకటరెడ్డి గారు తన అంతరాత్మని సంపుకొని మాట్లాడుతున్నది కనిపించింది. ఆక్రోశం, ఎన్ని చేసినా మేము ఈ తెలంగాణలో పెరగడం లేదు, మా పరిస్థితి ఏంది, మా జీవితాలకు ఇక అధికారం కాలేనా అనే ఒక అభద్రతా భావంలో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. వెంకటరెడ్డి గారు నిజంగా మీరు పెద్దలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పటి నుండో పనిచేసిన వారు, కానీ మీరు ఇంత అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు వాస్తవాన్ని. ఎందుకు అంటే అక్రమాలు అన్నారు, దోపిడీ అన్నారు, అవినీతి అన్నారు, కుంభకోణాలు అన్నారు. మరి ఇవన్నీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని అవార్డులు ఇచ్చారని మీ కేంద్ర ప్రభుత్వం సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ప్రతి దాంట్లో అవార్డులు పొందింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కదా. నీకు గ్రామ పంచాయతీలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, నీటి విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ అవార్డులు పొందింది బీఆర్ఎస్ పార్టీ, ఇచ్చింది బీజేపీ పార్టీ. ఇది మర్చిపోతున్నారు మీరు. ఒక నిజంగా అవార్డు అక్రమాలే జరిగితే, దోపిడీ జరిగితే, అవినీతే జరిగితే అవార్డులు ఎందుకు వచ్చినాయి? మరి ఇచ్చిన వాళ్ళు దొంగల, తీసుకున్న వాళ్ళు దొంగల తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం విషయాలు క్లియర్ గా తెలుసుకొని మాట్లాడితే, వచ్చింది టీవీ వచ్చింది, నేను లైవ్ లో ఉన్నా కాబట్టి ఏది మాట్లాడితే సరిపోతుంది అని అంటే ప్రజలు విఘ్నులు. అందుకే మేము ఎక్కడ పెట్టానో అక్కడ పెడుతున్నారు. ఇంకోటి, ఎన్నిసార్లు అండి? ఒక్కటి కాదు, 2 సార్లు కాదు. కాళేశ్వరం మీద నోటీసులు ఇచ్చారు, లేదా గొర్రెల స్కామ్ అన్నారు, లేదా కార్ రేసింగ్ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. వీళ్ళకి ఏం కావాలా? వీళ్ళకి కావాల్సిందల్లా అడగొద్దు, ఏం అడగొద్దు, మేము ఏం చేసినా అడగొద్దు. తానా అంటే తందాని అనడానికి ఒక బీజేపీ పార్టీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతుంది. మేము మాత్రం ఏం అడగొద్దు. అడిగితే మాత్రం వీళ్ళ మీద కేసు పెట్టండి, వీళ్ళని జైలు వేయండి. ఇప్పుడు ఈయన అంటున్నాడు, వెంకటరెడ్డి గారే అంటున్నాడు, ఇంకెప్పుడు పెడతారండి జైల్లో, ఇంకెప్పుడు కేసులు పెడతారండి జైల్లో? ఎంత అన్యాయం అండి నిజంగా. మీరు మాట్లాడే విధానం ఏమైనా ఉన్నదా అసలు? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చే కేసీఆర్ గారు నెంబర్ 1 స్థానంలో పెట్టి అన్నిట్లో పర్ క్యాపిటల్ లో గాని, జీడిపిలో గాని ప్రతి దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఉంచితే మీరు మాట్లాడే విధానం అదా? సరే, మీరు కొట్టినట్టు చేస్తున్నారు, ఆయన ఏడ్చినట్టు చేస్తున్నాడు. దాదాపు 62 సార్లు ఢిల్లీకి వచ్చిండు, మీ మంత్రుల్ని కలుపుతున్నాడు, మీ ప్రధానమంత్రిని కలుపుతున్నాడు. మరి మీకు ఇన్ని సంస్థలు ఇస్తున్నాడు, అక్కడ రాహుల్ గాంధీకి కొన్ని సంస్థలు ఇస్తున్నాడు. దానికి మీరు ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారు. మేము ఏదన్నా పోరాడితే, ఇగో మూసీ నది మీద పోరాడితే మీరు అడ్డుపడతారు. ఇంకేదన్నా మీద పోరాడితే ఆయన మన ఏమైతే నీళ్లను మొత్తం చెరువులు కుంభకోణం అవుతున్నాయి, చెరువులు పూడుక తీస్తాం, చెరువుల మీద పోరాడుతున్నామని అంటే అయ్యా కొనగొడుతున్నారు. ప్రజల ఇల్లు, పేదల ఇల్లు కొనగొడుతున్నారు. మీరు వాళ్లకు పునరావాసం కల్పించడం లేదు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఉంచుతున్నారు, అది కూడా చాలా తక్కువ మందికి. మీరు ఎన్ని కూలగొట్టిరు అని మేము పోరాడితే అది కాదు ఇప్పుడే కాదు. రామ్మూర్తి గారు, అంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు వెంకటరెడ్డి వాళ్ళు వీళ్ళందరు కమెంట్లన్నీ ఒక పక్కన అయితే, ఇప్పుడు కవిత కూడా ఒక మాట అనింది నిన్న, గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి ఒక కమెంట్ వేశారు. దానికేమంటారు మరి? ఇప్పుడు కవిత గారు ఎవరు వదిలిన బాణమో ఆమెకే తెలియాలా. ఆమె శూన్యంలో
నడుస్తుంది. ఆమె ఎడిపోతుందో తెలుస్తా లేదు, ఆమె ఎందుకు అదవుతుందో తెలుస్తా లేదు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలుస్తుంది కదా. రేపు పార్టీ పెడతా అంటారు, పార్టీ పెట్టనేయండి, పెట్టి ముందుకు రమ్మనండి. ఎవరొద్దు అంటున్నారు? ఎవరు వదిలిన బాణం మీరు ఇందాక అన్నారు కదా, ఎవరు వదిలిన బాణం తెలుసు అన్నారు కదా. ఎవరికి సపోర్ట్ చేస్తుందో, ఎవరు చెప్పిన మాటలో, ఎవరు మాట్లాడుతున్న మాటలో, ప్రతిపక్షాలు వల్లించిన మాటలే ఆమె మాట్లాడుతున్నది. ఆమె కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ప్రతిపక్షాలు అన్న మాటనే ఆమె అంటుందంటే ఒకటి బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. అంటే బీజేపీ గురించి చెప్తున్నారా మీరు? ఏమంటున్నారు? మీరు ప్రతిపక్షాలు అన్న మాటనే తను అంటుంది. అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు ఎవరున్నారు? ఒకటి మీరున్నారు, బీజేపీ ఉంది. మరి ఎవరన్నట్టు, ఎవరు వదిలినట్టు? కాంగ్రెస్ ఏవైతే మాటలు చెప్తుందో, బీజేపీ ఏవైతే మాటలు చెప్తుందో, ఏవైతే అవినీతి ఉన్నది, మీకు గిట్లున్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్తుందో, అయ్యే మాటలు ఆమె వాళ్ళు ఇస్తున్నది. అయితే బీజేపీ వదిలిన బాణం అంటారు. ఏ గాంధీ భవన్ నుండి వస్తుందో మాకు తెలుసు. ఆ గాంధీ భవన్ లో నుంచి ఎక్కడి నుంచి రాసిస్తున్నారో మాకు తెలుసు. ముగ్గురు ఇంతకుముందు మల్లన్నయ్య చెప్పారు. 4వ పేరు మంత్రిగా ఆమె ఉండేది, కానీ తప్పిదారి ఆ మంత్రి పదవి రాలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఆత్మను చంపుకొని కొంతమంది అట్లా తిరుగుతుంటారు. వాళ్ళు రాబోయే రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతారు. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. నీకు వాస్తవాలుండి ఆధారాలుంటే నువ్వే చెప్పినవు. మొన్న రీసెంట్ గా ఒక దగ్గర మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, దానికి అనుగుణంగా చేస్తుంది. కాబట్టి దీంట్లో పెద్దగా అదే లేదు. అదే కేటీఆర్ అంటుండు, హరీష్ రావు ఉంటుండు. ఫోన్ ట్యాపింగ్ లేదు, ఉల్లిగడ్డ పొట్టు లేదు. ఇక్కడ కావాలని ప్రజల్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్నారు ఈ డ్రామాలు ఎంతో కాలం నడవదు అని మా నాయకులు చెప్తున్నారు. కాబట్టి నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే వాస్తవాలను బయట పెట్టండి. ఎవరు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు, చాలా మందిని హింసించిండ్రు, చాలా మంది ప్రైవేటు వాళ్ళని అది చేసిండ్రు. ఒక్కడన్నా మరి కంప్లైంట్ చేయలేదే వెంకటరెడ్డి గారు? ఒక్కరు కూడా మరి వచ్చి నా ఆస్తులకు భంగం అయింది, నా ప్రైవేటు వ్యవస్థను మొత్తం బయట పెట్టారు అని ఒక సినిమా హీరోయిన్ గాని లేదా వ్యాపారస్తులు గాని ఎవరు వచ్చి కేసులు పెట్టలేదు కదా. ఎవరు ఏమో ఆధారాలు ఇవ్వలేదు కదా. ఎందుకు ఉత్తనే బదనామయ్యి మీరు మీ యొక్క అంతరాత్మను చంపుకొని మాట్లాడుతున్నారో అర్థం కావడం. రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ ను బంద్ చేసుకోవాలి. నువ్వు కేసులు పెడితే, నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు భయపడడు. ఖచ్చితంగా నిన్ను వేటాడతాం. నువ్వు చేస్తున్న దోపిడీని, నీ సింగరేణి కుంభకోణాలని, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో ఉన్న నీ అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి.